నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కడపలో రాజకీయం ఎప్పుడు రసోత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమే దాంట్లో ఎప్పుడైనా సరే ఏదో ఒక అంశము ట్రెండ్ అవుతూనే ఉంటుంది, హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కడప రెడ్డమ్మ అంటూ మాధవి రెడ్డి గారు చాలా హల్చల్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. ఆమె అధికారంలోకి అంటే ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం శాసనసభలో అడుగుపెట్టినప్పటి నుంచి అలాగే కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ వివాదము ఎప్పటికప్పుడు రాచుకుంటూనే ఉంది. ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ వేయట్లేదని, ప్రోటోకాల్ ప్రకారం తన స్టేజ్ మీద పిలవట్లేదు అనేసి అంటూ ఇలా ఏదో ఒక అంశానికి సంబంధించి ఆమె ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంటుంది. రీసెంట్గా టిట్కో ఇళ్ళ ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రి సవిత గారు కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న నిర్వాహకులకు సంబంధించి ఆవిడ క్లాస్ పీకారు. మీకు ప్రోటోకాల్ తెలియదా, ప్రోటోకాల్ ప్రకారం ఎవరిని పిలవాలో తెలియదా అనేసి అని. ఈ నేపథ్యంలో అసలు కడప రెడ్డమ్మ బాధ ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాలి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆల్మోస్ట్ అంటే 2023 ఆమెను అనౌన్స్ చేసేదానికంటే ముందు మహానాడు సభలో ఆమె ఇచ్చిన స్పీచ్, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మామ తరపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆమె ఇచ్చిన స్పీచ్కు అదిరిపోయి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, అదే రేంజ్లో ఆమె సౌండ్ చేయడం మనం చూసాము. ముందు ఈ కడప రెడ్డమ్మ మన మాధవి రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాస్తవానికి లక్కిరెడ్డిపల్లె అనే నియోజకవర్గం ఉండేది. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గానికి అత్యధిక పర్యాయాలు వీరి మాంగారు రాజగోపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్లో 3 పర్యాయాలు, తెలుగుదేశంలో 2 పర్యాయాలు. వారి అనంతరం ఒక కుమారుడు రమేష్ కుమార్ రెడ్డి గారిని ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2009 నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లె రద్దయింది. అయిన తర్వాత 2009 ఎన్నికల్లోనే రమేష్ కుమార్ రెడ్డి గారికి 2014 9 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం రమేష్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. సరే, అప్పటి నుంచి ఈ కుటుంబం స్తబ్దుగా ఉంది. మిగతా కుటుంబాలని రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాలు, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తమ పాత్ర ప్రాధాన్యతల్ని కాపాడుకుంటూ వెళతాయి. మనం ప్రొద్దుటూరు వెళ్ళామనుకోండి, నంద్యాల వరదరాజుల రెడ్డి గారు, ఆయన ఇప్పుడు శాసనసభ్యుడు, ఈ వయసులో 6వసారి శాసనసభ్యుడు ప్రొద్దుటూరుకి. మొన్న లోకేష్ గారు ప్రవీణ్ రెడ్డి గారిని ఆయనే పోటీ చేస్తాడు ప్రొద్దుటూరులో అని చెప్పినప్పటికీ ఇది నా ఆఖరి పోరాటం, ఆఖరి ఎన్నిక, నా చివరి శ్వాస శాసనసభ్యుడిగానే నేను మరణించాలని చెప్పి వరదరాజుల రెడ్డి గారు వెళ్ళి ఆయన స్థానాన్ని దక్కించుకొని 6వసారి శాసనసభ్యుడు. కాబట్టి ఎన్ని ఎన్నికలు పోటీ చేస్తుంటారో ఒకసారి ఊహించండి. అట్లాగే మనం జమ్మలమడుకు వచ్చేటప్పటికి ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబం, అంటే దశాబ్దాల తరబడి వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు. ప్రొద్దుటూరు ఇందాక మనం మాట్లాడారు. కమలాపురం వచ్చేటప్పటికి వీరశివారెడ్డి గారు, ఇప్పుడు కొత్త నరసింహారెడ్డి గారు అంటారు, వారి కుమారుడు ఇప్పుడు కృష్ణ చైతన్య, అతను శాసనసభ్యుడిగా ఉన్నారు. వీరశివారెడ్డి గారు అంటే గుంటూరు వీరశివారెడ్డి గారు. అట్లాగే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మనకు తెలియదేమి ఉంది. మనకి రవీంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా క్రియాశీలక రాజకీయాలు. అంటే మైదుకూరు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఈవేళ పుట్టా సుధాకర్ యాదవ్ గారు వచ్చారు, కానీ అక్కడ మళ్ళీ రవీంద్రారెడ్డి గారు, సెట్టిపల్లి, ఈ 2 కుటుంబాలు. ఇట్లా మీకు ఒక్కొక్క నియోజకవర్గం దశాబ్దాల తరబడి అట్లా లక్కిరెడ్డిపల్లెలో శాసించారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి రావాలి, ఎక్కడికి వచ్చి పోటీ చేయాలి? కడప ఒక్కసారి చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కడప నియోజకవర్గంలో అంత క్రితం ఒక ప్రయోగం మరొక విధంగా చేశారు. ఎలా చేశారంటే కడపకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ముస్లిం మైనార్టీలు ప్రథమ వరుసలో కనిపిస్తారు. ఆ తర్వాత బలిజలు చాలా గణనీయంగా ఉంటారు. ఆ తర్వాత రెడ్లు. కాబట్టి మీకు గతంలో కడప కోటిరెడ్డి గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం కడప, ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తర్వాత వరుసలో చెప్పుకుంటూ వెళితే చాలామంది శాసనసభ్యులు మీకు ప్రాతినిధ్యం వహించారు. రెడ్డి సామాజిక వర్గం కంటే ముస్లిం మైనార్టీలు ఎక్కువ మంది ఇక్కడ ప్రాతినిధ్యం. రహమతుల్లా గారు, షేక్ రహమతుల్లా, తర్వాత అహ్మదుల్లా తర్వాత అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి కూడా 2 పర్యాలు. ఖలీల్ బాషా గారు తెలుగుదేశంలో 2 పర్యాలు ఆయన. బలి సామాజిక వర్గం నుంచి డాక్టర్ సి రామచంద్రయ్య గారు, అట్లాగే ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, కందులు శివానంద రెడ్డి గారు, వాడు బావబామరుదులు, కందులు ఓబుల్ రెడ్డి గారు కుమారుడే శివానంద రెడ్డి గారు. ఇట్లా మీకు కనిపిస్తుంది. తెలుగుదేశం ఇక్కడ ఏం చేసిందంటే గతంలో మీకు సుధా దుర్గా ప్రసాద్ అని బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఒక ఎన్నికలో నించోబెట్టడం, సరే గణనీయమైన ఓట్ల తేడాతో 2019 అంటే వైకాపా ప్రభంజనం కాబట్టి అంజాద్ బాషా గారు గెలవటం, ఇవన్నీ జరిగిన తర్వాత సరే బలిజలకు అవకాశం ఇచ్చాం, ఈసారి రెడ్డికి ఇచ్చి ప్రయోగం చేస్తే ఎట్లా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. నాన్ స్టాప్గా ఏమైందంటే 94 ఎలక్షన్స్ నుంచి ముస్లిం మైనార్టీస్ 94, 99, 2004, 2014, 2019
5 ఎలక్షన్స్ ముస్లిం మైనార్టీసే. కాబట్టి ఒక నాన్ ముస్లింకి ఇస్తే అని ఒకసారి బలిజకి ఇచ్చారు, వర్కౌట్ కాల. రెడ్డికి ఇస్తే ఎట్లా ఉంటుందన్నది ఆలోచించిన తర్వాత అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అర్థంగా మీరు చెప్పినట్టు ఆ 2023 మహానాడులో ఆవిడ ప్రసంగం విని మహిళా రెడ్డి ఈ ఈక్వేషన్లో ఈవిడికి ఇస్తే ఎట్లా ఉంటుంది. అయినప్పటికీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో మనం ఆధిక్యతలు చూస్తే మొన్న కూటమికి వచ్చిన ఆధిక్యతలు 30,000, 40,000, 50,000, 60,000, 70, 80, 90 ఇలా. ఇక్కడ మీకు హోరాహోరీ పోల్లో 18,000 పైచీలు కొట్లతో ఆవిడ విజయం సాధించారు మొదటిసారి. విజయం సాధించి లక్కిరెడ్డిపల్లి రద్దు అయినా కడపలో పాగా వేశాం అనేటటువంటి ఒక పరిస్థితి. అయితే ఇక్కడ చాలామందికి తెలియని అంశం ఏంటంటే మహిళా రెడ్డి కాబట్టి నన్ను మంత్రిని చేస్తారని ఆవిడ అనుకుని ఉండొచ్చు, ఓకే, ఆశించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అసహనం అంతా ఆవిడ వ్యక్తపరుస్తూ ఉన్నారు అన్ని సభల్లో, అన్ని సమావేశాలు. నన్ను ముందు పిలవలేదు, ముందుగా నాకు చెప్పలేదు, ముందు వరుసలో నన్ను కూర్చోబెట్టలేదు, వెంటనే నన్ను పిలిచి నా చేత ప్రసంగింపజేయలేదు. ఇట్లా ఆవిడ తన తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇది మీకు ఇక్కడ పార్టీ శ్రేణులు అందరూ కూడా మాధవి గారు వస్తున్నారు అంటే నెమ్మదిగా తప్పించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కడప నియోజకవర్గంలో. ఎవరైతే ఆవిడ విజయం కోసం కృషి చేశారో, ఎవరైతే ఆవిడని ఫ్రంట్ లైన్ వారియర్గా వాళ్ళు ఆవిడని భావించారో వాళ్ళందరూ ఈవేళ తప్పించుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది కడప నియోజకవర్గంలో, దాక్కుని ఒక విధంగా చెప్పాలంటే. టిట్కో ఇళ్లకు సంబంధించి చూసాం కదా, ఉండగానే అక్కడ ఆర్గనైజర్స్ తో ఆవిడ వాగ్వాదం దిగడం, రాష్ట్రమంత్రి ఉండగానే, రాష్ట్రమంత్రిగా సవిత గారు అక్కడ ఉండగానే ఆవిడ ఉన్న సభలోనే ఆవిడ ప్రవర్తించినటువంటి ఇది ఏంటంటే ఒక విధమైన అసహనంలోకి వెళ్ళిపోయారు ఆవిడ. ఎందుకంటే రేపు ఊహించింది ఏంటంటే ఖచ్చితంగా మహిళా రెడ్డి కాబట్టి నేను ఏకాయికన మంత్రిని అయిపోతున్నాను అనుకుంటే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మంత్రి అవటం అది జీర్ణించుకోలేకపోయారు ముందు. హీఈస్ ఆల్సో వెరీ ఫస్ట్ టైం. అఫ్ కోర్స్ మండిపల్లి నాగిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు కుటుంబంలో తండ్రి తాత వాళ్ళు శాసనసభ్యులు అయినప్పటికీ ఆ కుటుంబం నుంచి దీర్ఘకాలం అనంతరం మొన్న వచ్చి పోటీ చేసి గెలిచేసి అతను మంత్రి అయిపోయాడే, మనకంటే వయసులో చాలా చిన్నవాడు, మనం కాలేకపోయామనేటటువంటి అసహనం. రేపు ఒకవేళ రామప్రసాద్ రెడ్డి గారిని తొలగించినా ఉమ్మడి కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరే ముందు వరుసలో ఉంది, వినిపిస్తోంది. లేదు కాదు అనుకుంటే వారిని టీటీడీ చైర్మన్ని చేస్తారంట అని వినిపిస్తుంది. మన పరిస్థితి ఏంటి? రాక ఎక్కడ పేరు వినిపించడం లేదు. ఆ అసహనం మొత్తం ఆవిడ వ్యక్తపరుస్తున్నారు. అది సండి గారు అసహనానికి అసలు కారణం అది. ఓకే, అంటే మంత్రి పదవి దక్కక రెడ్డమ్మ బాధ అది గుర్తించట్లేదు, ఇంతలా ఫైట్ చేస్తున్నా నన్ను పరిగణలోనికి తీసుకోవట్లేదు అనేసని. అంటే ఇలా జరుగుతుంటే కనీసం పిలుస్తారు, అడుగుతారు అనేసి అన్న ఆలోచన, అంతేనా? అంతే. ఓకే, చూద్దాం మరి ఆడ బాధను తగ్గించే ప్రయత్నం చేస్తారా, పట్టించుకోకుండా వదిలేస్తారా, ఏం జరుగుతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.